దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎవరైనా సరే ఒక వారపత్రిక కానీ ఒక దినపత్రిక కానీ కొన్నాము అంటే ముందుగా పేజీలు తిరిగేసి మనం చూసేది కార్టూన్లు. వారపత్రిక అయితే కనుక ముందుగా కార్టూన్లు చూసి ఆ తర్వాత కథలు కానీ కవితలు కానీ మనం చూస్తాం. అదే దినపత్రిక అయితే కనుక ముందుగా ఆ కార్టూన్ చూసిన తర్వాతే వార్తల్లోకి వెళ్తాం. ఇది ఏనాటి నుంచో కార్టూన్లకి ఉన్న ప్రత్యేకత. తెలుగులో మొట్టమొదటి కార్టూన్ గీసిన కార్టూనిస్ట్ ఎవరో తెలుసా? తలిశెట్టి రామారావు గారు. ఆయన మొదటి కార్టూన్ గీసింది ఏమిటంటే కవులు స్త్రీలను వర్ణిస్తూ చేసిన వర్ణన మీద. ఎలాగంటే కనులు చేపల్లాంటి కనులు, దొండపాళ్ళ లాంటి పెదాలు ఉంటే కనుక ఒక స్త్రీ ఎలా ఉంటుందో గీసి దాన్ని చిత్రంగా మలిచినప్పుడు అది మొట్టమొదటి తెలుగు కార్టూన్గా చెప్పబడుతుంది. అటు తర్వాత తెలుగు కార్టూన్కి తెలుగుదనాన్ని అద్ది తెలుగు వాగిళ్ళను పరిచయం చేస్తూ ఒక గయ్యాళి భార్యని ఆమె చేతికి ఒక అప్పడాలకరనిచ్చి ఆమెకు తోడుగా ఒక బక్కపలసిన మొగుడినిచ్చి ఆయన సృష్టించిన నవ్వులు అన్నీ కాదు. అప్పటి నుంచి తెలుగు కార్టూన్కి లక్షలాది మందిని అభిమానులు చేసిన ఘనత మాత్రం బాపు గారికే. ఆ కీర్తి పూర్తిగా బాపు గారికే దక్కుతుంది. అయితే ఈ మొట్టమొదటి తెలుగు కార్టూనిస్టు ఆయన తలిశెట్టి రామారావు గారు అయితే జన్మదినం ఏదైతే ఉందో అది మే 20 తారీఖున. ఈ మే 20 తారీఖున తెలుగు కార్టూనిస్టులు, తెలుగు రాష్ట్రాల్లో కార్టూనిస్ట్ అంతా ఆయన మొదటి పుట్టినరోజుని తెలుగు కార్టూన్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది గత కొద్ది కాలంగా, ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నారు. దీని వెనక ఒక వ్యవస్థ ఉంది. ఒక వ్యవస్థ ఉండి ఈ తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం జరుపుకుంటోంది. దాని గురించి వివరాలు చెప్పడానికి, అలాగే బోల్డ్ కార్టూన్ కబుర్లు చెప్పడానికి కూడా మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ చిత్రకారులు, కవి, రచయిత, కార్టూనిస్టు శ్రీ భీమ్ గారు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఆయన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, తెలుగు పాఠకులకు అందరికీ తెలుసు. అలాగే మరో ప్రముఖ కార్టూనిస్టు, రచయిత కూడా సరస్వతి గారు ఉన్నారు. సరస్వతి గారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం పేరు లేదు. ప్రముఖ ఆయన చిత్రకారుడు, రచయిత, కార్టూనిస్టు కూడా. అలాగే మరో ప్రముఖ కార్టూనిస్టు లేపాక్షి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మరో ప్రముఖ కార్టూనిస్టు జకీర్ హుస్సేన్ గారు ఉన్నారు. వీరు కాకుండా కార్టూన్ ఇస్టులు రమణ సోమయాజులు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన ఇస్రోలో ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన కార్టూన్ మీద ఒక సవిమర్శకులు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ కూడా మా కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందుగా చిన్న ఒక ఏవీతో మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. కార్టూన్ కళ సులువుగా కనిపించే గొప్ప సృజనాత్మకమైన, క్లిష్టమైన కళ. కార్టూనిస్టు బహుముఖమైన ప్రజ్ఞలు కలిగిన వ్యక్తి. మామూలుగా కనిపించే సంఘటనల్లో, వినిపించే మాటల్లో కార్టూనిస్టు హాస్య కోణాన్ని చూడగలరు. తను చూసిన దాన్ని వ్యంగ్యం, విమర్శ, చమత్కారం కలిసిన వ్యంగ్య చిత్ర కళాస్వరూపంగా మార్చడమే కార్టూన్. కార్టూన్ మొదట విదేశాలలో సటైరికల్గా, పొలిటికల్ సటైరికల్గా, అంటే వారు వ్యంగ్య, రాజకీయ వ్యంగ్య చిత్రాలుగా కొన్ని శృంగారపరమైన, హాస్యపరమైన కార్టూన్లు వేసేవారు. మన దేశంలో ఇంగ్లీష్ పత్రికలు కూడా కార్టూన్స్ ప్రచురించడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో భారతి సుప్రసిద్ధ మాసపత్రికలో వర్ణ చిత్రాలు వేస్తున్న శ్రీ తలిశెట్టి రామారావు అసలు సిసలు తెలుగు వ్యంగ్య చిత్రీకరణ ప్రారంభించారు. 1906-1960 మధ్యన ఆయన మారుతున్న కాలంలో వస్తున్న జీవన విధానంలో మార్పుల్ని హాస్యపూర్వకంగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఆ వ్యంగ్య చిత్ర ప్రక్రియ తెలుగు పాఠకులని విశేషంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆ తెలుగు కార్టూన్ రంగానికి విశేషమైన కృషితో విస్తృతమైన రూపాన్ని తెచ్చిన తెలుగు కార్టూనిస్టులు ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు పద్మశ్రీ బాపు, డాక్టర్ జయదేవ్ గారు. వారి చిత్రాలు చూసి స్ఫూర్తి పొందిన అనేక మంది కార్టూనిస్టులు తెలుగు పత్రికా రంగంలో ప్రసిద్ధి చెందారు. రాగతి పండరి, బాబు, సత్యమూర్తి, చంద్ర, బాలి, శంకు, కాటూరి, సరసి, మల్లిక్, సుభాని, లేపాక్షి, రామకృష్ణ, బాచి,
ఇలా ఎందరో వారి వారి ప్రత్యేకమైన శైలిలో కార్టూన్ పరంపరని కొనసాగిస్తున్నారు. అయితే తెలుగు కార్టూనిస్టుల పితామహుడుగా తలిశెట్టి రామారావు గారిని తెలుగు కార్టూనిస్టులందరూ గౌరవిస్తూ తలిశెట్టి వారు జన్మించిన మే 20వ తేదీ తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరిలో ఒక ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమానికి పునఃస్వాగతం. నా మొదటి ప్రశ్న ఏంటంటే మన భీమ్ గారిని అడుగుదాము. ఈ మే 20వ తారీఖున 20వ తేదీని తలిశెట్టి రామారావు గారి పుట్టినరోజుని ఒక కార్టూనిస్ట్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు కదా. దాని వెనకాల కొంతమంది వ్యక్తులు కానీ ఒక సంస్థ కానీ ఉంది. దశాబ్ద కాలంగా మీరు ఎంతో విశేష కృషి చేస్తున్నారు. దాని గురించి వివరాలు చెప్పగలరా? మన వైజాగ్లో రమణారెడ్డి గారని ఒక ఆయన తలిశెట్టి రామారావు గారి కార్టూన్లన్నీ ఏరి కూర్చి ఒక సంకలనం తయారు చేశారు. ఆది కార్టూనిస్టు అనుచు తలుచుటు ఫస్టు కీర్తించుటే బెస్టు అని ఆరుద్ర గారు తలిశెట్టి రామారావుకి తొలిశెట్టి కార్టూన్ దండమతనికి పెట్టి అని కోనలమ్మ పదాల్లో రాశారు. అట్లానే ఆ కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజుని తెలుగు కార్టూనిస్టుల డే చేస్తే బాగుంటుందని 10 సంవత్సరాల క్రితం మేము అనుకుని ఆ వేళ మీటింగ్కి 4 వచ్చారు. సుధామ గారు, శంకు గారు, నేను, ఈ అట్లూరి గారు, మేమందరం కలిసి తెలుగు కార్టూనిస్టుల డే పెడదామని అందరికీ, మన కార్టూనిస్టులందరికీ, పెద్దవాళ్ళందరికీ చెప్పాము. బాపు గారు, సరసి గారు వీళ్ళందరూ కూడా ఆమోదించారు. అప్పటి నుంచి బాపు గారు కూడా ఉన్నారు. బాపు గారు ఉన్నారు అప్పటికి. ఆ తర్వాత రమణాచారి గారు తెలంగాణ పూర్వ సలహాదారు, అది ఆ హాస్యానందన్ రాము గారు వీళ్ళ పత్రిక సంస్థతో పాటు కార్టూన్ల పోటీ పెట్టి కార్టూనిస్టులందరికీ ఒక మేలుకొలుపులాగా చేశారనమాట. అది ఇప్పటికీ నడుస్తుంది. చాలా బాగా కార్టూనిస్టులు, కొత్త కార్టూనిస్టులు, పాత కార్టూనిస్టులు కూడా ఈ తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం అనేది చేసుకోవడానికి సంతోషంగా సెలబ్రేట్. అంటే తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం అంటే జనరల్గా ఆ రోజు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి ప్రత్యేకంగా? తప్పకుండా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం రవీంద్ర భారతి మినీ హాల్లోనే ఇప్పటి వరకు జరుగుతోంది. బహుమతి ప్రదానము, కార్టూన్ల ఎగ్జిబిషన్ కూడా జరుగుతోంది. దానికి ప్రత్యేకంగా దానికి ఫండ్స్ అవి కూడా రమణాచారి గారు అరేంజ్ చేస్తున్నారు వివిధ మిత్రులతో చెప్పి. తర్వాత సత్కళాభారతి సత్యనారాయణ గారని ఆయన కూడా ఈ సంస్థ చేసే పనులు, ఈ కార్టూనిస్టుల డేకి 10 సంవత్సరాల నుంచి ఆయనే ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఈ పోటీలు న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ ఉన్న మన మిత్రులు సరసి గారు కానీ, లేపాక్షి గారు కానీ, ఇట్లా చాలామంది, ఒక ప్రముఖ కార్టూనిస్టు, ఒక ప్రముఖ హాస్య నటుడు కానీ ఎవరినైనా పెట్టి ఆ కార్టూన్లు జడ్జిమెంట్ చేసి చేస్తున్నాము. అప్పట్లోనే ఏమైందంటే తెలుగు కార్టూనిస్టుల డే పెట్టిన కొత్తల్లోనే శేఖర్ గారని కార్టూనిస్టు, మంచి కార్టూనిస్టు, ఆయన కాలం చేయటం మూలాన్ని ఆయన పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు, తలిశెట్టి రామారావు పోటీతో పాటు అదొక అవార్డు. ఆ తర్వాత మా బాపు రమణ అకాడమీ అని ఉంది, దాని తరపున వారు కూడా కొన్ని కార్టూన్లకి బహుమతులు ఇస్తున్నారు. అలాగే అక్షజ్ఞ పబ్లికేషన్స్ వాళ్ళు కొన్ని కార్టూన్లకి. ఇలా కార్టూనిస్టులు ఈ దినోత్సవం జరగడానికి రకరకాల వింగ్స్లో రకరకాల పోటీలు నిర్వహిస్తున్నాం. దాంట్లో చాలామంది పాల్గొంటున్నారు ఉత్సాహంగా. నాకొక్కటే ఇంకా కొత్త కార్టూనిస్టులు వస్తే బాగుంటుందని మేము చూస్తున్నాం. ప్రతిసారి కొత్త కొత్త కార్టూన్లు వేస్తున్నారు పెద్ద కార్టూనిస్టులే. ఇంకా కొత్త కార్టూనిస్టులు కూడా వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక వింగ్, బహుమతి వింగ్ పెట్టి ఫ్రెషర్స్ అనమాట అట్లా చేద్దామని అనుకుంటున్నాం వచ్చే సంవత్సరం నుంచి. ఇప్పుడు తెలుగు కార్టూనిస్ట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒకటే రాష్ట్రం, ఇప్పుడు 2 రాష్ట్రాల కింద విడిపోయింది కాబట్టి తెలుగు కార్టూనిస్ట్ అంటే మొత్తం 2 రాష్ట్రాలకు కలిపి కదా ఈ సంస్థ అనేది? ఏ రాష్ట్రంలో ఉన్నా కర్ణాటక నుంచి కూడా తెలుగు కార్టూనిస్టులు ఉంటున్నారు. ఏ ప్రపంచంలో ఏ మూలన్నా కూడా అందరూ పోటీలో పాల్గొచ్చు, వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. శ్రీ తలిశెట్టి రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా తెలుగు కార్టూనిస్టుల దినోత్సవాన్ని నిర్వహించడం అనేటువంటిది హాస్యానందం వారు ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. ఇది ఆనాటి బాబు గారు కావచ్చు, ప్రస్తుతం ఉన్న జయదేవ్ గారు కావచ్చు, నిమ్ గారు కావచ్చు, సీనియర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా, నర్సింగ్ కానీ, సరసి కానీ, అలాగే శంకర్ కానీ, శంకు కానీ, అందరూ కూడా ఒక రకంగా ఆమోదించి, సరసి గారు కానీ ఈ కార్యక్రమాన్ని గత 14 ఏళ్లుగా నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం.
కార్టూనిస్టులు చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే వాళ్ళేమి బొమ్మలు గీయరు, వాళ్ళేమి వ్యాసాలు రాయరు, వాళ్ళేమి చిత్రాలు గొప్పగా గీయరు. కానీ ఒక కార్టూన్ గీసి మొత్తం ప్రపంచాన్నంతా కూడా కదిలించేటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటి గొప్పతనం ఒక కార్టూనిస్ట్ది. అందుకనే నాకు మొదటి నుంచి కూడా కార్టూనిస్టులు అంటే చాలా ఇష్టం. అందరికీ నమస్కారం. 1930 ఆ ప్రాంతాల్లో మనకి తెలుగు రాష్ట్రాలకి భారతి అనే ఒక పత్రిక ఉండేది, మాసపత్రిక. చాలా అద్భుతమైన పత్రిక అది. అంటే అందులో వ్యాసం కానీ ఏదైనా ఆర్టికల్ కానీ అందులో పడడం చాలా గౌరవప్రదంగా భావించేవాడు అన్నమాట తెలుగు రచయితల వాళ్ళు. అందులో తలిశెట్టి రామారావు గారిని ఒక పెద్ద మనిషి ఒక కార్టూన్, అంటే ఫస్ట్ టైం తెలుగు వాడ కార్టూన్ అనే విత్తనం నాటాడు అనమాట, పరిచయం చేశాడు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా తెలుగు వాళ్ళకి కార్టూన్లు, జోకులు ఇవి మామూలే కదా. కాకపోతే ఇక్కడ తెలుగు కార్టూనిస్టుల అందరూ కలిసి ఒక పండగ ఒకటి ఉంది. అదేమిటంటే ప్రతి సంవత్సరం మే 20వ తారీఖున కార్టూనిస్టుల పండుగ జరుపుకుంటూ ఉంటారు. నేను దాదాపు 10 ఏళ్ల నుంచి రెగ్యులర్గా, అంటే ఊళ్ళో లేకపోతే తప్ప నేను ఉంటున్నా. అదేమిటంటే అక్కడ కార్టూనిస్ట్ పోటీలు పెడుతుంటారు. దాదాపు 10 మందికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ బహుమతులు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ ప్రైజ్, ఇలాగనమాట. మే 20వ తారీఖు కార్యక్రమం జరుగుతోంది. ఆ సందర్భంగా కార్టూనిస్టులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అనునిత్యం మనం పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే ప్రముఖంగా సరసి గారి కార్టూన్లు, లేపాక్షి గారి కార్టూన్లు, జకీర్ గారి కార్టూన్లు మనం చూస్తున్నాం. వారు ముగ్గురు కూడా మన ఎదురుగుండా ఉన్నారు. జనరల్గా పాఠకులు ఎవరైనా వచ్చే సందేహం ఏంటంటే ఒక కార్టూన్ చూడగానే వీళ్ళకి ఐడియా ఎలా వచ్చింది అన్న మాత్రం వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఎవరికైనా సరే అడిగే ప్రశ్న. కాబట్టి వీళ్ళ ముగ్గురిని అడుగుదాం. ముందు సరసి గారితో మొదలు పెడదాం. ఒక కార్టూన్కి ఐడియా అనేది ఎలా వస్తుంది సార్? సరసి గారు, కార్టూన్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టచ్చు. అయితే ఆ ధోరణి, రిసీవ్ చేసుకునే ధోరణి కార్టూనిస్ట్కి ఉండాలి, హాస్య చతురత ఉండాలి. ఉంటే మామూలు దైనందిక జీవితంలో కూడా ఏదో ఒక క్షణంలో నవ్వుకునే సంఘటన కనిపిస్తుంది, దాన్ని కార్టూన్గా మలుచుకోవచ్చు. పొద్దున్నే లేస్తూనే కాఫీ ఇచ్చింది అనుకోండి భార్య, ఇచ్చినప్పుడు ఏమిటి కాఫీ నా మొహంలా ఉంది అన్నాడు అనుకోండి మొగుడు, ఆవిడ వెంటనే అంత వరస్ట్గా ఉందా అండి అంటుంది. అక్కడే పుట్టింది కార్టూన్. పుడుతుంది కార్టూన్. మనం నవ్వుకునే తత్వం ఉండాలి మనకి. జీవితం ఎప్పుడు నవ్వుకుంటూ గడపాలి. ఆ నవ్వుకునే తత్వం ఒక గ్రాస్ప్ చేసి చేప పిల్లని నీళ్ళలో పట్టుకోగలగాలి. ఆ ఒడుపు సోపు తెలియాలి. తెలిస్తే కార్టూనిస్ట్కి ఐడియా అనేది ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని పదిలపరుచుకొని చక్కగా ఒక కార్టూన్గా మలచుకుని బొమ్మ వ్యాఖ్య రాసుకుంటే కార్టూన్ పుడుతుంది. అంటే జరిగిన ఇన్సిడెంట్ బట్టి మీరు మీ ఐడియాని క్రియేట్ చేసుకుంటారు, ఒక కార్టూన్ వస్తుంది, పుడుతుంది కార్టూన్. అది దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అంత ప్రపంచం అంతా ఒక నవ్వుల గని, ఆ గనిలో మనం తవ్వుకున్నంత దొరుకుతుంది. ఆ ఒడుపు తెలియాలి మనకి. ప్రతి ఇన్సిడెంట్ని ఒక అనలైజ్ చేయగలిగినప్పుడు దాంట్లో కార్టూన్ పుడుతుంటారు. జకీర్ గారిని అడుగుదాం, మీ కార్టూన్ ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఐడియాస్ ఎలా వస్తాయి? ఎలా కార్టూనిస్టిక్ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు పరిసరాలు గమనిస్తే, అది మన ఇంట్లో కావచ్చు, ఫ్రెండ్స్తో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, ఈవెన్ వెహికల్తో ఏదైనా కానీ, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో కూర్చొని మిగతా మనుషుల్ని కానీ పరిసరాలు గమనించినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా అంటూ వస్తుంది. అంతకన్నా మంచి గ్రాస్పింగ్ అనేది కార్టూనిస్ట్ ఉండేది. అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక కార్టూన్ అనేది తీయచ్చు. ఇది నా అభిప్రాయం. నేను వేసే కార్టూన్స్ కూడా ఎక్కువ శాతం ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, అటువంటి విషయాలు, పిల్లల దాంట్లో నుండి ఇటువంటి వాటిలో కార్టూన్ సబ్జెక్ట్ తీసుకుంటాను. ఇప్పుడు మన లేపాక్షి గారు ఉన్నారు, ఆయన వేసే శిల్పి కార్టూన్లకి ఆలోచనలు ఎలా వస్తాయని నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు చూడకపోతే చాలా సీరియస్గా ఉంటారు. మీరు ఇంత ఫన్నీ కార్టూన్స్కి ఐడియాస్ ఎలా వస్తాయి? మీరు ఐడియాస్ అంటూ సీరియస్గా ఉన్నంత మాత్రాన, చిలిపిగా ఉన్నంత మాత్రం అట్లేం కాదు. నేను జనరల్గా జనాల్ని అబ్జర్వ్ చేస్తుంటాను ఎక్కువ. ఒక్కోసారి నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతాను. వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. అడిగినప్పుడు నేను వాళ్ళు ఏం చెప్పారో కూడా నేను వినుండాను అన్నమాట. ఏంటయ్య బాబు నేను ఏం చెప్పాను, నువ్వేమిటంటే నేను అక్కడ ఆలోచనలో వెళ్ళిపోతుంటాను. కార్టూన్లో ఐడియా ఏమైనా దొరుకుతుందేమో అని ఆ కార్టూన్లో వైపు వెళ్ళిపోతుంటాను. ఇట్లా చాలాసార్లు మా ఇంట్లో కూడా జరుగుతుంటుంది.
అయోమయం అంటారు ఒక్కోసారి నన్ను వాళ్ళు, అయోమయంగా ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే ఉన్నట్టుండి ఏదో అట్లా కార్టూన్ ఐడియాల కోసమో లేకపోతే ఇంకేదో ఆలోచిస్తాను అట్లా వెళ్ళిపోతుంటాను అనమాట. ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. ఇంకా ఐడియాలకి నేను ఎక్కువ జర్నీలు చేస్తుంటాను, సిటీలో కానీ ఎక్కడైనా ఆర్టీసీ బస్సు కానీ ఇట్లా వెళ్తుంటాను అనమాట. వెళ్ళినప్పుడు కొన్ని ఐడియాలు వస్తాయి, నోట్ చేసుకుంటాను, వెంటనే సెల్ ఫోన్లో నోట్ చేసుకుంటాను. ఇంకా మా తోటి కార్టూనిస్ట్ పుస్తకాలు తిరిగేస్తున్నప్పుడు కూడా వస్తుంటాయి అన్నమాట ఐడియాలు. ఇలా రకరకాలు ఉంటాయి. ఒక్కోసారి మనం కార్టూన్లు వేస్తుంటేనే మళ్ళీ కార్టూన్లో ఐడియాలు వస్తుంటాయి నాకు. వేయకపోతే ఒక్కోసారి 2-3 రోజుల తర్వాత కూడా ఒక ఐడియా కూడా రాదు. అయ్యో డ్రై అయిపోయిందేమో, అది బుర్ర పాడైపోయిందేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ వస్తుంటాయి ఐడియాలు. ఒక్కోసారి ఒకే రోజు 4-5 కార్టూన్లు కూడా వేస్తాను. అంటే ఒక కార్టూన్ వేయడానికి ఒకటి అరగంట పట్టచ్చు, ఒకసారి గంట పట్టచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, పరిసరాలను బట్టి ఉంటుంది. దానికి ఆ ప్రకారంగా మనము వస్తాంటాయి ఐడియాలు. అయితే మీ సీక్రెట్ బస్సులో తిరగడమే. బస్సులో తిరగడం ఒకటే కాదు ప్రతిదాన్ని కార్టూన్ కోణంలోంచి చూడాల్సి ఉంటుంది అన్నమాట. అంటే దీంట్లో ఏమన్నా మనకి ఐడియా, వాళ్ళు చాలామంది చెప్తుంటారు నీకు ఐడియా ఇస్తాను చేయంటే అవి మనకి పని చేయవు, మన ఐడియాలే మనకి తోడవుతాయి అనమాట. నేను చాలాసార్లు కార్టూన్లు వేస్తాను, ఏదో చిన్న ఐడియాలు వస్తుంటాయి, వేస్తాను అనమాట. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాను. అవి ఇది ఏముందబ్బా దీంట్లో అనవసరంగా వేసాను అనుకుని దాన్ని ఆర్కీవ్స్లో పెట్టేస్తాను అనమాట. అది మళ్ళీ క్యాప్షన్ డెవలప్ చేసుకోవటము ఇలా చేస్తుంటాను. అలా చేస్తాను. కొన్ని అయితే బొమ్మలు ఊరికే వేసుకుంటూ పెడతాను. ఒక భార్య భర్త, లావుటి భార్య, సన్నటి మొగుడు, ఇట్లా కొన్ని క్రియేట్ చేసి కొన్ని కార్టూన్లు పెడతాను క్యాప్షన్ లేకుండా. తర్వాత వాటి క్యాప్షన్లు ఆలోచిస్తాను. అలా కూడా కొన్ని తయారవుతాయి. అంటే బొమ్మలు బట్టి కూడా బొమ్మలు బట్టి బొమ్మలు క్రియేట్ చేయడం, దాని తగ్గ క్యాప్షన్ తయారు చేయడం చేస్తాను. అట్లా కూడా కొన్ని చేస్తాను, అన్నీ అని కాదు, కొన్ని చేస్తాను. ఒక్కోసారి కార్టూన్ వేసిన తర్వాత క్యాప్షన్ రాసిన తర్వాత కూడా ఆ క్యాప్షన్ నచ్చదు మనకు. క్యాప్షన్ మారుస్తుంటే అసలు కొత్త ఐడియా వచ్చేసి మొత్తం ఆ క్యాప్షన్ పై కొత్త క్యాప్షన్ కూడా మేము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. కొత్త ఐడియాలు వస్తాయి, అలా చేస్తాము. కొన్ని ఇంకా అదే పని కూర్చొని పలాంటి సబ్జెక్టు, ఇప్పుడు సినిమా సబ్జెక్ట్ అంటే ఎక్కువ రావు ఐడియాలు, కొన్ని చాలా డ్రైగా ఉంటాయి. నాకు బాగా ఈజీగా ఐడియాలు వచ్చేది ఏంటంటే దయ్యాల మీద, భూతాల మీద, యమకింకర్ల మీద, ఇట్లా ఈ ఫ్యామిలీలో ఉన్న చిన్న భార్య డామినేషన్ ఉన్నవి ఎక్కువ వేస్తాను. వాటి మీదనే నాకు ఎక్కువ పేరు కూడా వచ్చిందనమాట. అట్లా కొన్ని సబ్జెక్టులు, కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఈ మధ్య అన్ని కార్టూన్లు వేయలేకపోతున్నాం, అన్ని సబ్జెక్టులు వేయలేకపోతున్నాం. ఏదైనా వేస్తే ఏం కూడా వస్తుంది అన్నట్టు కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. అందుకని మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఎవరో హర్ట్ అవ్వకూడదు కదా, హర్ట్ అవని కార్టూన్లు కొన్ని ఉంటాయి. ఈ యమకింకర్ల మీద వేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు, భిక్షగాల మీద వేస్తుంటాను, ఆ దెయ్యాల మీద వేస్తే అసలు ప్రాబ్లం ఉండదు. అందుకని కొన్ని సబ్జెక్టులు కూడా కాంపాక్ట్ అయిపోయాయి అన్నమాట. సరస్వతి గారు మళ్ళీ వద్దు కదమ్మా, సోషల్ మీడియా మీరు ఆల్మోస్ట్ రోజు ఒక కార్టూన్ పబ్లిష్ చేస్తుంటారు. జనరల్గా రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది? మీకు ఏమన్నా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? ఉన్నారండి మన సమాజంలో. హాస్యాన్ని ఆనందించేవాళ్ళు దాంట్లోకి వస్తారు, అది నవ్వుకోలేని వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందండి అని అంటారు. రావచ్చు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతిరోజు ఏవో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు వెనకాల కొన్ని బాధ పెట్టే ఉంటాయి, కొన్ని నవ్వించే ఉంటాయి. మనకు ఆ సంఘటన, నవ్వించే సంఘటన దొరకగానే దాన్ని మనం క్యాప్చర్ చేసుకొని ఒక కార్టూన్గా ప్రజెంట్ చేస్తాము. ఈ కార్టూన్ ఐడియాలు అయిపోవడం అంటూ ఉండదు. సమాజం మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, పరిస్థితులు మారుతున్నాయి, జీవన విధానం మారుతోంది. మారే కొద్దీ కూడా ఐడియాలు పుట్టుకొస్తాయి, నవ్వుకునే సంఘటనలు పుట్టుకొస్తాయి. వాటిని క్యాప్చర్ చేసుకొని వేసుకోవాలి. రోజుకొక కార్టూను వేసి ఫేస్బుక్లో పెడుతున్నాము, కొంతమంది చూస్తున్నారు, అది కనెక్ట్ అయిన వాళ్ళు నవ్వుకుంటారు. మా ఇంట్లో ఐడియా మీకు ఎలా తెలిసిందండి అని అడుగుతారు కొంతమంది. అది మీ ఇంట్లోనే కాదు, ప్రతి వాళ్ళ కుటుంబంలోనూ, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాల్లో, అందరిళ్లలోనూ జరిగేవే మనం కార్టూన్ల కింద మలుస్తున్నాం, అంతే. జగ్గీర్ గారు మీరు చెప్పండి, మీరు కూడా రోజు ఆల్మోస్ట్ రోజు పోస్ట్ చేస్తుంటారు సోషల్ మీడియాలో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది జనరల్గా?
జనరల్గా అంటే సార్ నేను ఎక్కువ ఇప్పుడు నేను ఒక తెలుగు దినపత్రిక వేస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే కరెంట్ టాపిక్స్ మీద వేయాలి. కరెంట్ టాపిక్ అంటే జస్ట్ పొలిటికల్ టచ్ కానీ లేకుంటే ఈ మధ్య ఈ ఎవ్రీడే ఈవెంట్స్ మీద వేస్తుంటాను. ఆ కార్టూన్స్ అనేది ఆ ఒక్క రోజుకు లేకుంటే ఆ వారం వరకే పనిచేస్తాయి. సోషల్ మీడియా పెట్టినా కానీ వాటికి అంత రెస్పాన్స్ రాదు. అదే ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీద వేసిన, ఇంకా ఫ్రెండ్స్ మీద వేసిన ఆ కార్టూన్లు నేను గత 10 సంవత్సరాల కింద వేసిన కార్టూన్ కూడా ఇప్పుడు షేర్ అవుతుంది. ఎందుకంటే దానికి ఆ సబ్జెక్టుకు పాఠకులు అంటే కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు భార్యాభర్తల మీద కార్టూన్ వేసామనుకోండి, అది ఎవరిగిన సబ్జెక్టు. పాత తరం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, 2వ తరం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, 4వ తరం వాళ్ళు చేస్తారు, 5వ తరం వాళ్ళు కూడా. అంటే ఆ ఒక కార్టూన్ అనేది ఎవర్ గ్రీన్ కార్టూన్ అన్నమాట. నాది ఒక కార్టూన్ ఒక 20 years బ్యాక్ కార్టూన్ ఇప్పుడు కూడా ఇంకా షేర్ అవుతా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మీద. అదే పొలిటికల్ కార్టూన్ వేసేది దానికి అంత రెస్పాన్స్ రాదు. సోషల్ మీడియాలో ఇస్తే ఆ ఒక్కరోజు వస్తుంది, ఆ తర్వాత 2వ రోజు దానికి కామెంట్స్ రావు, దానికి లైక్స్ కూడా రావు. ఇదే వైఫ్ అండ్ హస్బెండ్ కార్టూన్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని రోజులైనా ఎన్ని షేర్లు అయితే ఉంటే అది నంబర్ ఆఫ్ ఒక్కొక్క. నాది మొన్న ఒక కార్టూన్ ఒక దాంట్లో చూసాను, దేంట్లో షేర్ చేయడానికి ఒక యాప్ ఉంది, 18,000 లైక్స్ పడ్డాయి దానికి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సబ్జెక్ట్కి అంత ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎందుకంటే కొత్త దంపతులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ రేపు ఇంకో కొత్త దంపతులు వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రతి కార్టూన్ ఎవడో ఏదో చోట కనెక్ట్ అవుతారు అట్లా. కానీ అది లేపాక్షి గారు మీ అనుభవాలు చెప్పండి. జకీర్ గారు అన్నారు కదా, ఇందాక చెప్పారు కదా, కార్టూన్లలో నేను చాలా సబ్జెక్టులు వేస్తాను. కొన్ని మాత్రం బాగా తిరుగుతాయి, కానీ ఫ్యామిలీతో వేసినవి మాత్రము బాగా ఎక్కువ రీచ్ అవుతుంటాయి. అవి వాళ్ళు కనెక్ట్ అవ్వటము ఉండొచ్చు బహుశా అనుకుంటాను. అవే నాకు ఎక్కువ వాట్సాప్లో ఎక్కువ తిరుగుతుంటాయి అన్నమాట. ఈ ఫేస్బుక్ ఇవన్నీ చూడని వాళ్ళు కూడా వాట్సాప్లో వాళ్ళు పంపించుకుంటారు ఎక్కువ, అవి ఎక్కువ తిరుగుతుంటాయి. కాబట్టి ఫ్యామిలీ కార్టూన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కొంచెము చెప్పడానికి బాగాలేదు, కానీ భర్తల్ని తక్కువ చేసి వేసే కార్టూన్లకే ఎక్కువ అవి ప్రాచుర్యం ఉంటుంది అన్నమాట. తక్కువ చేయడం అని కాదు, కానీ దాంట్లో ఎక్కువ ఎక్కడైతే ఉన్నదానికి ఆపోజిట్గా ఉంటేనే కదా ఫన్ వచ్చేది. దాంట్లో సైడిజం అనే పాట ఏం లేవు సార్, జస్ట్ ఫన్నే కాబట్టి. లేకపోతే రమణ గారిని అడుగుతాం. ఇప్పుడు తెలుగు కార్టూన్ రంగం వచ్చినప్పటికీ బాపు గారు ముందు బాపు గారు తర్వాత అని రెండు ఆల్మోస్ట్ విడిపోయింది. ఎందుకంటే బాపు గారు చెరగని ముద్ర వేసేసారు తెలుగు కార్టూన్ మీద, దాంట్లో తిరుగులేదు. ఆయన గతించి కూడా 10 సంవత్సరాలు కావస్తుంది. ఈ బిఫోర్ ఆఫ్టర్ అన్న రెండుగా విడదీస్తే కనుక మీకు ఏమైనా తేడా కనబడుతుందా? అప్పట్లాగానే మీరు కార్టూన్ ఎంజాయ్ చేయగలుగుతున్నారా? మన ఎదురుగుండానే మన సరస్వీ గారు ఉన్నారు, ఎందుకంటే బాపు గారు మెచ్చిన కార్టూనిస్ట్ సరస్వీ గారు. సో ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇప్పుడు కూడా కార్టూన్ ఎంజాయ్ చేయగలుగుతున్నారా? ఇప్పుడున్న కార్టూన్ తీరు ఎలా ఉంది? డెఫినెట్గా అండి. నాకు అసలు బేసిక్గా హాస్యం అంటే చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచి కూడా కార్టూన్లు పడినవి తీసి అప్పట్లో లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళు రాగతి పండరి గారు, పులిచెర్ల గారు ఇలాంటి కొంతమంది ఉండేవారు. వాళ్ళవి చూసి అప్పట్లో ఇలా పుస్తకాలు వేయటం అది ఇంకా రాలేదు కాబట్టి కట్ చేసి ఒక ఆల్బమ్ చేసుకున్నాను. చాలామంది తెలియదు, కొన్ని సంవత్సరాల పాటు అలా ఆల్బమ్ తయారు చేశా, కట్ చేసి మంచివి చేసిన తర్వాత ఆ హాస్యం అనేది ఎలా ఉందంటే, నాకు అసలు బేసిక్గా హాస్యం ఇష్టం అవడంతో ఒక కార్టూన్కి ఆ క్యాప్షను ప్లస్ బొమ్మ బాగున్న వల్ల కట్ చేసి దాచేవాడిని. బాపు గారు అంటే ఎన్ని దాచాను, ఆయన బొమ్మలే అసలు నాకు పిచ్చి. ఆయన అంటే ఆయన బొమ్మలు దాచాను, ఆయన కార్టూన్లు దాచాను. ఇంకా అంతకంటే ప్రత్యేకంగా ఆయన మహానుభావుడు చెప్పక్కర్లా. ఆ తర్వాత అంటే నా పర్టికులర్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే, కాలక్రమేణా ప్రజలకు కూడా జీవనం చాలా స్పీడ్ అయిపోయింది. ఒక 70, 80, 90, 2000 సంవత్సరాలు దాటి తీసుకుంటే జీవన ప్రమాణాలు చాలా మారిపోయినాయి, చాలా స్పీడ్ పెరిగిపోయింది జీవనంలో. దానివల్ల ఏంటంటే కూర్చుని ఒక కార్టూన్ చూడంగానే పక్కున నవ్వాలి అంటే వాళ్ళకి స్ట్రెయిన్ ఉండకూడదు. ఫస్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఆఫీస్కి పరిగెత్తాలి, అక్కడ ఆ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ఈ అంటే ప్రామినెన్స్ మారిపోయినప్పటి నుంచి హాస్యం వేయడానికి ఎవరు తక్కువ వేయట్లేదండి. చక్కటి కార్టూన్లు వేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంచి కార్టూనిస్టులు ఉన్నారు, చాలా చక్కగా వేస్తారు. ఇప్పుడే సరస్సు గారు చెప్పారు, కార్టూన్లు వేయడానికి సబ్జెక్టులు ఎత్తుకోకలేదు. ఒక సమాజమే ఒక గని, తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, మనం వేసేదాన్ని బట్టి. కాకపోతే ఆయన ఒక మాట అన్నట్టుగా అలాంటి వాళ్ళు మీ అందరూ ఉన్నా చదివి ఆనందించే మనసు కూడా ఉండాలి. ఆ హాస్యతత్వం లోపల ఉన్నప్పుడు చూడంగానే పక్కన నవ్వుతారు. ఇప్పుడే ఏం చెప్పారు లేపాక్షి గారు, ఏమండి ఆడవాళ్ళ మీద వేసే కార్టూన్లు అంటే, అసలు ఈ కార్టూనిస్టుల పరిచయం కూడా నాకు చాలా విచిత్రం. నాకు కార్టూన్లు అంటే ఇష్టం, కానీ ఆ కార్టూనిస్ట్ ఎవరు నేను ఫిజికల్గా చూడలే. చాలా అదృష్టవశాత్తు అనుకునేవాడిని, సినిమా యాక్ట్లాంటి ఎక్కడో చూస్తాము, వీళ్ళు ఎక్కడ చూస్తాము అని.
ఫస్ట్ టైము బుక్ ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ పెట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. అది న్యూస్ పేపర్లో ఇచ్చారు, బాచీ గారు వీళ్ళంతా ఉన్నారు అని చెప్పి. వెంటనే పరిగెత్తాను అక్కడికి. పరిగెత్తే మొట్టమొదటిసారి ఒక 5 కార్టూనిస్టులు, రామకృష్ణ గారు, సరస్సు గారు, కామేష్, వీళ్ళు కలవడం జరిగింది. అవి సో ఎక్సైటెడ్ అనమాట. అంటే కార్టూనిస్టులు నేను ఫిజికల్గా చూస్తాను. మీరు ఆ రోజున అడిగారు, ఎవరు బాచీ గారు ఎవరు, ఏమంటే మీరు ఇంత ఎక్సైట్ అవుతున్నారంటే, నేను సినిమా యాక్టర్ని చూసినా నాకు ఇంత ఎక్సైట్మెంట్ రాలేదండి, చాలామందిని కలిశాను, బట్ నాకు ఎప్పటి నుంచో కలవాలనుకునే కార్టూనిస్టులు చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కార్టూన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఎక్కడైనా ట్రావెల్కి వెళ్తే నేను నవలలు వీటికంటే కార్టూన్ పుస్తకాలు తీసుకెళ్తాను. వాటికి ఏంటంటే లైఫ్ టైం లైన్ ఉండదు. టైం లైన్ లేకుండా గీసే కార్టూన్స్ అద్భుతంగా గీస్తారు. భీమ్ గారు ఎన్ని గీశారో నాకు తెలియదు, కానీ ఆయన కొన్ని అలా మనసులో ఉండిపోయినాయి. అలాగే వాటర్ శ్రీనివాస్ గారు, ఇంకా ఆయన చెప్పగల ఫ్యామిలీ, ఆయన పేరే ఫ్యామిలీ కార్టూనిస్ట్ అంట నేను, ఎవరిని సరస్సు గారిని. ఆయన కుటుంబ వ్యవస్థలో ఆయన వేసిన కార్టూన్లు ఎవరు టచ్ చేసి ఉంటారేమో నేను అనుకుంటాను. తెలుగు జనావళికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, అందుచేతనే తెలుగు రాష్ట్రాలలో ఉన్నంతగా కార్టూనిస్టుల సంఖ్య మరే ఇతర రాష్ట్రాలలో లేదు. ప్రస్తుతం సుమారు 500కు మించిన కార్టూనిస్టులు కార్టూన్లను చిత్రించి వెబ్ మ్యాగజైన్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షకులను అలరింపజేస్తున్నారు. తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి రామారావు గారి జన్మదినం మే 20న తెలుగు కార్టూన్ దినంగా కార్టూనిస్టులు ప్రతి ఏటా పండుగ జరుపుకుంటున్న సందర్భంగా కార్టూనిస్టు మిత్రులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కార్టూనిస్టు మిత్రులకు తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు. 14 ఏళ్ల క్రితం మొదలైన ఈ తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సంబరాలు మా కేవీ రమణాచారి గారి ఆశీస్సులతో ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే కార్టూనిస్టులు అందరి తరపు నుంచి హాస్యానందం మీ అందరికీ, ఈ మహామహులందరికీ కూడాను కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటుంది. మళ్ళీ భీమ్ గారి దగ్గరకు వద్దాము. సార్, మీరు ఇందాక అన్నారు తెలుగు కార్టూనిస్టులు అందరినీ కలిపి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కానీ 2 రాష్ట్రాలు కానీ కలిపితే మొత్తం ఎంతమంది కార్టూనిస్టులు ఉండొచ్చు? తెలుగు కార్టూనిస్టులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మామూలుగా జోకులు అనుకుని కార్టూన్లు చూసి వాళ్ళు కొంతమంది, కార్టూన్లు గారిని చూసే ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు కొంతమంది. కార్టూన్ వేయడమే కాదు, కార్టూన్ చూడడం కూడా ఎడ్యుకేషన్ అని నా ఉద్దేశం. ఈ కార్టూన్ పుట్టడానికి మాత్రం పుస్తకాలు చదవాలి, ప్రపంచాన్ని చదవాలి, మనుషుల్ని చదవాలి. బాపు గారు కార్టూన్ వేశారు, మానేశాను అని కాప్షన్తో. మానేశాను అనే కాప్షన్ తీసుకుని ఎన్ని రకాల బొమ్మలు వేయచ్చు, మీరు కార్టూనిస్ట్గా మీరు ఏ రకంగా ఆలోచిస్తారు, ఆయన ఏ రకంగా ఆయనది. అక్కడ బాపు గారు వేసింది ఏంటంటే 2 ఫ్యాక్టరీలు వేశారు. ఒకటి పొగవుతూ ఉంటుంది, ఒకటి కామ్గా ఉంటుంది. ఇక్కడ కామ్గా ఉన్న దాంట్లో స్ట్రైక్ చేస్తున్నారు మానేశానన్న చోట. అక్కడ మామూలు జనాలు వెళ్తున్నారు. ఆ మానేశానన్న పదానికి అంత బొమ్మ, అంత గొప్ప ఐడియా రావటం అనేది చాలా అవసరం. అలా ఇప్పుడు కార్టూన్లు ఇద్దరు మాట్లాడేసుకుని కార్టూన్లు బాగా ఎక్కువ వస్తున్నాయి. అట్లేదు మాట్లాడే కార్టూన్ కాదు, అది జోక్, అది జస్ట్ జోకు. నువ్వు బొమ్మలు ఎవరు బొమ్మ పెట్టినా అక్కడ అతికినా సరిపోతుంది, బొమ్మ వేయకపోయినా నడిచిపోతుంది. కార్టూనిస్ట్ అనేది తన తాలూకు ప్రత్యేకతను తెలియచేయటం అనేది బొమ్మ ద్వారానే ముఖ్యంగా తెలుస్తుంది. సరస్సు గారు ఉన్నారు, బాపు గారు ఉన్నారు, లేపాక్షి గారు ఉన్నారు, బాచీ గారు ఉన్నారు. వాళ్ళందరికీ సెపరేట్ లైను, సెపరేట్ బ్రెయిను, అది చాలా చక్కగా వస్తుంది. అది ఆ కల్చర్ ఒక ప్రత్యేకమైన శైలి. జాకీర్ గారు కళ్ళు తిరుగుతాయి చూస్తుంటే. ఆయన కూడా చాలా ఒక చిన్న సున్నితమైన అంశాన్ని పట్టుకుని చాలా చక్కగా కార్టూన్ గీస్తారు. జకీర్ గారి కార్టూన్ డెఫినెట్లీ చక్కగా గీస్తారు. అందుకని కార్టూనిస్టులు బాగా ఎడ్యుకేట్ అవ్వాలి. కార్టూన్లు చదవటానికి వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. మామూలు జోకులు ఇంట్లో 1,00,000 జోకులు పుడతాయి, అన్ని కార్టూన్కి ఒదగవు, కొన్ని ఒదుగుతాయి. పక్క నుంచి వినే ఓ శబ్దం ఉంది, ఆ శబ్దాన్ని బట్టి ఎంతమంది కార్టూన్లు ఎన్ని రకాలుగా వేయచ్చు. జస్ట్ శబ్దం చాలండి అని ఉంది, ఆ చాలండికి ఎన్ని రకాల కార్టూన్లు వేయచ్చు. ఒక పదాన్ని తీసుకుని ఆ పదాన్ని నువ్వు ఎలా విజువలైజ్ చేసుకుంటావు అనేది చూస్తే చాలా మంచి కార్టూన్లు పుడతాయన్న బాధ. కానీ చిన్న సందేహం ఒకటి ఉంది, కార్టూన్ని మళ్ళీ కార్టూను జోకులు 2 కలిసిపోయినట్టుగా మాట్లాడుతుంటారు ఒకప్పుడు. 2కి డిఫరెన్స్ ఉంది కదా. కాప్షన్ వేరు, బొమ్మ వేరు. కాప్షన్కి బొమ్మకి అంత సంబంధం ఉంటుంది, కానీ
అది కాదు, బొమ్మ చూడాలి, బొమ్మ చదవాలి, కాప్షన్ చూడాలి అన్నారు బాపు గారు ఒక చోట. బొమ్మ చదవాలిట, కాప్షన్ చూడాలి. అట్లా చేస్తే మంచి కార్టూన్లు నిలబడిపోతాయి. ఇప్పుడు పాఠకులు తగ్గిపోయారు, పత్రికలు తగ్గిపోయాయి, కార్టూనిస్టులు కూడా పెరగటం లేదనే బాధ కూడా ఉంది. అవన్నీ ఉంటే ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్, క్లాసికల్ కచేరీలు చేసేవాళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారు ఇప్పుడు కొంతమంది చాలా ఇదిగా. అలాగే కార్టూనిస్టులు 50 ఏళ్ళు దాటిన వాళ్ళే కార్టూన్లు వేస్తున్నారు. కొత్త తరం ఏది, వాళ్ళ ఐడియా, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ తెలివితేటలు అన్నీ కార్టూన్స్లో జొప్పిస్తే కార్టూన్ 10 కాలాల పాటు ఉంటుంది. సరసి గారి అభిప్రాయంలో కార్టూన్ ఎలా ఉండాలి? అదే ఇప్పుడు బినిమి గారు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తాను నేను. కార్టూనిస్టులు తగ్గిపోతున్నారు అంటే దానికి ఒక కారణం ఏంటంటే ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం అంటే ఆర్థికమైన ప్రోత్సాహం ఉండాలి. ఏదైనా కడుపు నిండాలి కదా. వృత్తి ఏదో ఉంటుంది, వృత్తి ఉండి హాబీగా కార్టూన్లు వేసేవాళ్ళు ఉన్నారు, సరే. అది కాకుండా కొత్త తరం రావాలి అంటే వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం లేదు మన దేశంలో. దురదృష్టవశాత్తు పత్రికలు మూతపడ్డాయి, దాంతో ప్రోత్సాహం లేదు, కొత్త కార్టూనిస్టులు రావట్లేదు అని అనుకున్నారు. అందువల్ల అయితే అంత మాత్రం చేత నిరుత్సాహపడకూడదు. నీ వృత్తి నువ్వు చేసుకుంటూ హాబీగా కార్టూన్లు వెయ్యాలి, నవ్వాలి, నవ్వించుకోవాలి. అదృష్టవశాత్తు పొలిటికల్ కార్టూనిస్టుల పరిస్థితి బాగుంది. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి కార్టూన్లు ఇస్తున్నారు. 10 పేపర్లు ఉన్నాయి, అది ఉన్నాయి. ఏమండి, అయితే ఇందాక సోదరుడు జకీర్ చెప్పినట్టుగా పొలిటికల్ కార్టూన్లకి ఒక ఇష్యూ ఏదైనా వచ్చిందంటే దానికి లిమిటెడ్ పీరియడ్, అది అయిపోయిన తర్వాత దానికి ఎక్స్పైరీ అయిపోతుంది ఆ కార్టూన్. కానీ సోషల్ కార్టూన్ అలా కాదు. 20 ఏళ్ల క్రితం మనం వేసిన కార్టూన్ కూడా ఈరోజు నవ్వుకోవచ్చు. ఇది పాత కార్టూన్ అండి అంటే పాత కార్టూనే, నవ్వుకోవడానికి పాత ఏమిటి కొత్త ఏమిటి, హాయిగా నవ్వుకోవచ్చు. అందువల్ల సోషల్ కార్టూనిస్టు ఒళ్ళు దగ్గరెట్టుకుని చక్కగా ఒక కార్టూన్ని ఎల్లకాలం ఉండిపోయేలా వెయ్యాలి. ఒక కార్టూనిస్ట్, కొత్త కార్టూనిస్టులు వచ్చినా దాన్ని చక్కగా ప్రజెంట్ చేయాలి. చేస్తే ఆ కార్టూన్ కలకాలం నిలబడిపోతుంది. కొత్త కార్టూనిస్టులు రావాలి, కొత్త కార్టూన్లు వెయ్యాలి. ఈ సమాజంలో నవ్వుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకో విషయం చెప్తా, కార్టూనిస్టులే కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో, టీవీల్లో స్కిట్లని, రీల్స్ అని రకరకాలుగా వచ్చి నవ్విస్తున్నారు. నవ్వించేవాళ్ళు, నవ్వుకునే సందర్భాలు పెరిగాయి. కార్టూనిస్టులు తగ్గచ్చు. కాబట్టి కార్టూన్ కూడా ఒక ప్రక్రియ, దాన్ని ప్రోత్సహించాలి. వేసే కార్టూన్లు కూడా నిరుత్సాహపడకుండా పెరగాలి, పెరిగి నవ్వించాలి. ఏమంటే నవ్వించేవాడు చుట్టూ నలుగురు చేరతారు, ఏడిచేవాడు చుట్టూ ఎవరు చేరరు కదా. నవ్వించే ఒక మంచి ఆయుధం దొరికింది మనకి. జయదేవ్ గారు చెప్తారు, మనకి మంచి ఆయుధం దొరికిందండి, అందువల్ల రోజుకు కార్టూన్ వేయాలండి అని జయదేవ్ గారు చెప్తారు. కార్టూనిస్టులు ప్రోత్సహించడం కోసం ఈ వాట్సాప్ల్లో, గ్రూపుల్లో పెట్టి ఒక్కొక్క అంశం, ఒక వారానికి ఒక అంశం ఇస్తున్నారు. ఆ అంశం చూసి కొత్త కార్టూనిస్టులు తయారవుతున్నారు. అయితే బినిమి గారు చెప్పినట్టుగా ఇంకా పెరగాలి అది. కానీ మీరు చెప్పింది నిజం. ఇప్పుడు బాపు గారు తర్వాత జయదేవ్ గారు కానీ, బాబు కానీ, కాటూరి కానీ, రాగతి పండిరి కానీ ఇంకా చాలామంది కార్టూనిస్ట్ ఆ పరంపరను చాలా వరకు కొనసాగించారు. దానివల్లే ఈ మాత్రం ఇంకా మీలాంటి వారు, మీరు కూడా ఉన్నారు వారిలోనూ. లేపాక్షి గారు, జకీర్ గారు కూడా ఉన్నారు అనుకోండి. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ పేర్లు మెన్షన్ చేయట్లేదు. ఈ వీళ్ళ వల్ల ఇప్పటిదాకా నడుస్తుంది ఖచ్చితంగా దాంట్లోనూ. లేపాక్షి గారిని అడుగుదాం, ఇదే ప్రశ్న అడుగుదాం. మరి మీ ఉద్దేశంలో కార్టూన్ అంటే ఎలా ఉండాలి? నాకు ఒకటే సూత్రం అండి, కార్టూన్ అంటే నవ్వు రావాలి. ఏదో దానివల్ల సందేశం ఇస్తామని నాకు ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ పొరపాటున సందేశం వచ్చిండొచ్చు, అది నేను చెప్పలేను. కానీ నా ఉద్దేశం మాత్రము కార్టూన్ చూస్తూనే నవ్వు రావాలి, అదేదే నా సూత్రం. తర్వాత ఇంకా ఏవో కొన్ని ఉంటాయి, కాన్సెప్ట్ కార్టూన్స్ అని ఉంటాయి కదా, అవినీతి అవి ఏవో ఉంటాయి, అవి నాకు రావు, వేయటం కూడా రాదు నాకు. నా ఉద్దేశం ఏంటంటే నవ్వించేదే కార్టూన్. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, సరసి గారు అంటారు, మనం నిమ్గాన్ కూడా అన్నారు, ఇప్పుడు పత్రికలు అయితే తగ్గిపోయాయి, కానీ దానికి మించి సోషల్ మీడియా డెవలప్ అయింది కదా, తెలుగు కార్టూనిస్టులు మరి దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? ఇప్పుడు ఒకప్పుడు పత్రికలు ఉన్నప్పుడు ఎంతమంది చూసేవారు తెలిసే అవకాశం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక కార్టూన్ ప్రింట్ చేయగానే మీకు ఎంతమంది ఉన్నారు, ఎవరు రియాక్ట్ అవుతున్నారు, ఏదే సార్. ఒకప్పుడు పత్రిక అంటే మహా అయితే రాష్ట్రం లేదా మ్యాక్సిమం 2-3 రాష్ట్రాలకు వెళ్ళేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేశాలు, ప్రపంచం చుట్టేస్తుంది కదా, మరి కార్టూన్స్ దాన్ని వాడుకుంటున్నారా? వాడుకుంటున్నారు సరే. ఇప్పుడు కార్టూన్లు బాగా వేస్తే వాళ్ళకి వ్యూయర్స్ పెరుగుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు. కానీ ఎంతమంది బాగా వేయగలుగుతున్నారు? కొంతమందే బాగా వేయగలుగుతున్నారు.
కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వేస్తుండాలి, ప్రతిరోజు వేస్తుండాలి. వేస్తుంటే ఫాలోవర్స్ పెరుగుతారు. సోషల్ మీడియాకి ఒకటి మనం ఆలోచించాలి, తరం డిఫరెన్స్ ఉంది, అంటే గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు మన కార్టూన్స్ మన దగ్గర ఉన్న తెలుగు కార్టూన్స్ అందరూ కూడా 80 to 85 మధ్యలో ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళే. మీరు మొత్తం తీసుకునేది ఇప్పుడు నేను సంఖ్యాపరంగా కూడా చెప్తాను, తెలంగాణలో 100 నుండి 110 మంది ఉన్నారు. దాదాపు మీరు కూడా 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 100 to 100 నుండి 110 మంది ఉన్నారు. ఆంధ్రాలో అంటే తెలంగాణ సెపరేట్ చేసిన తర్వాత ఆంధ్రాలో ఎక్కేసుకుని 250 నుంచి 320 మంది ఉన్నారు. నా దగ్గర అంటే లిస్ట్ ప్రకారం, నా దగ్గర లిస్ట్ ప్రకారం. తర్వాత ఈ 2 స్టేట్లు కాకుండా మిగతా దగ్గర నుంచి ఒక 25 కంటే ఎక్కువ మంది లేరు. అంటే ఆల్ టుగెదర్ ఒక 500 మంది కార్టూనిస్టులు ఉన్నారు. 500 మంది ఉన్నారు తెలంగాణ తెలుగు కార్టూనిస్టులు. ఈ 500 మంది కార్టూనిస్టులు క్లియర్ చెప్పాలి, ఒక 300 మంది కార్టూనిస్టులు 80 నుండి 85 మధ్యలో వచ్చిన వాళ్ళే. అంటే ఏజ్ చూడండి, అందరిది ఒకటే ఏజ్. ఈ ఏజ్ వాళ్ళు సోషల్ మీడియా ఎంతవరకు యూజ్ చేసుకోగలుగుతారు? అందరూ యూజ్ చేసుకోలేదు, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు. కానీ అందరూ సోషల్ మీడియా అంటే చాలామంది ఫేస్బుక్ అకౌంట్స్ కూడా లేవు. ఎందుకంటే ఒక్కొక్కరిని నేను పేరు తీసుకుని ఒక్కొక్కరిని సోషల్ మీడియా వెతుక్కుంటూ వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి గ్రూప్లో జాయిన్ చేయడం కానీ, వాళ్ళు మళ్ళీ రియాక్టివేట్ చేయడం కానీ, కొంతమంది మేము వెతికి మరీ కార్టూన్లు వేపిస్తాం. ఎట్లా అంటే జయదాస్ గారు, ఆయన 80s కార్టూనిస్ట్, ఆయన కూడా ఫస్ట్ వెతికి ఆయనతో మళ్ళీ కార్టూన్లు వేపిస్తాను. గాలి శెట్టి గారు, వాళ్ళని కూడా మేము మళ్ళీ సోషల్ మీడియా దొరకబట్టి మీరు మళ్ళీ కార్టూన్లు వేయండి అని చెప్పేసి మళ్ళీ కార్టూన్లు వేపిస్తాం. అంటే వీళ్ళంతా ఎప్పటి వాళ్ళు ఉన్నారు, అంతా 80s తరం వాళ్ళే ఉన్నారు. సో అందరూ సోషల్ మీడియా యూజ్ చేసుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ అంతా స్పీడ్ జనరేషన్. ఈ పెన్ను పట్టుకొని పేపర్ మీదకి ఆయుధం వేసి రబ్బర్లో తీసుకొని దులుపుకొని కార్టూన్ వేసి ఇంక వేసి అంత ఓపిక పిల్లలకి లేదు. వాళ్ళని కొత్త తయారు చేయాలంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఈ లేటెస్ట్ మీడియాలోనే అంటే ట్యాబ్ మీద కానీ ఫోటోషాప్లో కానీ ఇట్లా ఏమైనా పరిచయం చేస్తే కొత్త వాళ్ళు వస్తారేమో నాకు అనిపిస్తుంది. మేము చాలా ప్రయత్నం, బాజీ గారు కానీ సరసి గారు కానీ కొత్త వాళ్ళు రావడానికి డిఫరెంట్ కాలేజెస్లో ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఇప్పుడు మన బాజీ గారు కూడా మన స్కూల్ కాలేజీలో ప్రోగ్రామ్ పెట్టారు. అట్లా ప్రోగ్రామ్ పెట్టి తయారీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పిల్లలకి ఇంత ఓపిక అనేది లేదు. డ్రా చేసి కలర్ చేసి క్యాప్షన్ రాసి అంత లేదు. జకీర్ గారు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రోత్సాహం ఉండాలి అన్నాం. ఆర్థికమైన ప్రోత్సాహం ఉండాలి. అయితే నేను ఈ కొంతమందికి చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని హోటళ్లలోనూ ఆసుపత్రుల్లోనూ కార్టూన్లు పెడుతున్నారు. దాని రుచి తెలిసిన వాళ్ళు, దాని అడ్వాంటేజ్ తెలిసిన వాళ్ళు అది వాడుకుని ప్రోత్సాహం చేస్తే కార్టూనిస్టులు కొంతమంది తయారవుతారు. ఎందుకంటే ఒక సినిమా పోస్టర్ పెట్టినట్టుగానే ఒక కార్టూన్ పెడితే కూడా అక్కడ ఆగి నిలబడి చూస్తున్నారు. కొన్ని హోటళ్లలో ముందు కాగితం పెడతారు, పెట్టి వాటి మీద మా కార్టూన్లు వేస్తున్నారు, మాకేం చెప్పట్లేదు, వాళ్ళు వాడుకుంటున్నారు. అలా చేయాల్సిన పని లేదు, మాకు చెప్పి మా చేత కార్టూన్లు వేయించుకోవచ్చు. అవి వేసుకుంటే మాకు ఇచ్చేది తక్కువ, కానీ దానివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ. చాలా చోట్ల చూశాను. హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో బ్రహ్మాండమైన కార్టూన్ డిస్ప్లే చేశారు, క్యాంటీన్లో డిస్ప్లే చేశారు కార్టూన్లు. అలా చేసి కార్టూనిస్టులను ప్రోత్సహిస్తే కొంతమంది తయారవుతారు, కొత్త కార్టూనిస్టులు వస్తారు. మన దగ్గర పొటెన్సీకి తక్కువ ఏమీ లేదు, కొరత లేదు, కానీ దాన్ని వాడుకోవాలి. కానీ అభిమానులు కూడా కొరత లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటేనే కదా వాళ్ళు పెడుతున్నారు. సో చూసి వాళ్ళు ఉన్నారు, గీసి వాళ్ళు ఉన్నారు, కార్టూనిస్టులు ఉన్నారు మన దగ్గర. దాని కార్టూన్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు చెప్పిన ప్రకారం అంతే కదా. ఎటొచ్చి దానికి ఆర్థికంగా ఎటువంటి సహాయం లేకపోవడం వల్ల నిరుత్సాహంగా అనిపిస్తుంది కార్టూనిస్టులకి. కమర్షియల్గా వాడుకునే వాళ్ళు కార్టూనిస్టుల చేత మంచి కార్టూన్లు వేయించుకుని వాళ్ళు పెట్టుకుంటే అటు వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, ఇటు కార్టూనిస్టులు కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. నవ్వుకోవడం కదా, అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్ నవ్వుకోవడం. కాకపోతే ఈ విషయంలో ఏంటంటే అందరికీ కాపీరైట్ యాక్ట్లు ఉన్నాయి, కానీ ఆ యాక్ట్ కింద కార్టూన్లు ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళు కార్టూన్లు వేస్తారు, అద్భుతంగా నవ్విస్తారా. సరసి గారు చెప్పినట్టు నేను కూడా హోటల్లో చూశాను, టేబుల్ మ్యాట్ మీద కార్టూన్స్ ఉన్నాయి. యాక్చువల్గా హాస్పిటల్లో కార్టూన్ల ఐడియా నాకు కూడా వచ్చింది. ఎందుకంటే మా బంధువులు విజయవాడలో డాక్టర్ ఉన్నారు. నేను ఒకసారి ఆయన పిలిచాను, ఏమంటే మీ దీని దగ్గర కూడా సరదాగా వీళ్ళు అంత బాధల్లో వస్తారు, కనీసం ఒక కార్టూన్ గోడ మీద ఉంటే నవ్వుకుంటారంటే, అలాగే తప్పకుండా మీ ఇష్టం మీరు పెట్టండి అన్నారు. ఆ ఐడియా ఉంది. బట్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఒక కార్టూనిస్ట్కి కాపీరైట్ అనేది ఏం లేదు. ఒకసారి ఎయిర్లో వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్గా హాస్యం ఎవరైనా పంచుకోవచ్చు. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, ఎక్కడైనా డిస్ప్లే చేస్తున్నప్పుడు డెఫినెట్గా కానీ మినిమం వాళ్ళకి ఏదైనా పే చేయటం కానీ పర్మిషన్ అట్లీస్ట్ ఇప్పుడు బాగా పేరు వచ్చిన కార్టూనిస్టులు వచ్చే కాస్త దీనికోసం ఆశపడకపోయినా ఆయన అన్నట్టు ఒకటి మాత్రం గ్యారంటీ అండి, మనం చేసే ప్రతి పనికి కొంత ఆర్థికమైన లాభం చూస్తాం. మనం ఉద్యోగం చేసినా మనకు జీతం రావాలి, ఓ ఇంక్రిమెంట్ రావాలి. అలాగే ఇది ప్రవృత్తి కింద చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఎంకరేజ్మెంట్. ఇప్పుడు పత్రికలు లేవు,
ఎక్కువ ఆన్లైన్ మ్యాగజైన్సే ఉన్నాయి. దాంతో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం రావాలి అంటే మా తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటే ఏం చేద్దామా అది ఆలోచిస్తే సడన్గా నాకు ఐడియా అవును నాకు కార్టూన్ ఇష్టం కదా, మంచి కార్టూనిస్టులను ప్రోత్సహిస్తే తప్పే ఉంది, దీన్నే పెడదామని ఒక ఆలోచన రావటం, బాచీ గారు కూడా సరే కలుద్దామని అంటాం. అప్పుడు నేను బాచీ గారు కలిసి ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు మా తల్లిదండ్రుల పేరు మీద ఒక బాచీ గారు అంటే మన ప్రముఖ కార్టూనిస్ట్ బాచీ గారు, వాళ్ళ తల్లిగారి పేరు మీద ఆయన ఒక బాచీ అవార్డు ఉంది. అలాగే మా పేరెంట్స్ పేరు మీద సోమయాజుల అవార్డు అని ఒకటి క్రియేట్ చేసాము. ప్రతి సంవత్సరం కార్టూన్ పోటీలు పెట్టడం, మంచి కార్టూన్ సెలెక్ట్ చేయటం, దానిలో సెలక్షన్లో నేను ఉండను, వేరే ప్రముఖ కార్టూనిస్టులు పెట్టి సెలెక్ట్ చేయిస్తాం. ప్లస్ ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ కార్టూనిస్ట్కి సన్మానించి మాకు తోచినంత ఒక ఆర్థికంగా ఇది ప్లస్ ఒక మంచి మొమెంటో ఇస్తున్నాం. నాకు గొప్ప ఆనందం ఏంటంటే మేము పెట్టిన మొట్టమొదటి పోటీలో ఒక అమెరికన్ డాక్టర్ గారు వేసిన కార్టూన్కి మొదటి ప్రైజ్ వచ్చింది. నాకు తెలియదు, ఆయనకి ఇస్తున్నప్పుడు చెప్తే ఆయన అమెరికా నుంచి వచ్చి తీసుకున్నారు, వేరే పని మీద వచ్చింది. నేను నాకు చాలా ఆనందంగా ఉందండి, మా పేరెంట్స్ పేరు మీద పెట్టిన మొట్టమొదటి మొమెంటో ఖండాంతరం దాటి వెళ్ళిపోతుందంటే, సార్ నేను మా రూమ్లో ఫస్ట్ డిస్ప్లేలో పెట్టుకుంటానండి. మీ దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. నేను బాచీ కార్టూనిస్ట్. ముందుగా కార్టూనిస్టులు దినోత్సవం సందర్భంగా నా తోటి కార్టూనిస్టులకు అందరికీ కార్టూనిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు. దీని సందర్భంగా కార్టూనిస్టులకి ఈ రోజున ఒక పండగ. ఎందుకంటే 50 మంది కార్టూనిస్టులకు పైగా అవార్డులు ప్రకటించి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. అందుకని కార్టూనిస్టులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ పండుగ జరుపుకుంటారు. ఒక కార్టూన్ రూపుదిద్దుకోవడం వెనకాల వాళ్ళ సునిశ్చితమైన పరిశీలన, కృషి, అవగాహన అన్నీ ఉంటాయి. అప్పుడే ఆ కార్టూన్ బాగా రూపుదిద్దుకుంటుంది. ఒక చిత్ర దర్శకుడు ఒక దృశ్యాన్ని చిత్రీకరించే ముందు ఎంతగా ఆలోచిస్తారో కార్టూనిస్ట్ కూడా అంతగా ఆలోచిస్తారు. వ్రాతను బట్టి మనం రచయితను ఊహించుకుంటాం, అదేవిధంగా గీతను బట్టి కార్టూనిస్టుని ఊహించుకోవడం కష్టం కాదు. అలాంటి పరిణితిని సాధించిన కార్టూనిస్టులందరికీ, ముఖ్యంగా తెలుగు కార్టూనిస్టులందరికీ నా శుభాభినందనలు. మనం చక్కగా కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి సత్తా ఉన్న కార్టూనిస్టులు మనకి చాలామంది ఉన్నారు. అందరికీ అభిమానులు ఉన్నారు ఇండివిజువల్గా, వాళ్ళు వచ్చి చూస్తారు. అలాంటి పెద్ద కార్టూన్ ఇస్టులు మనకి కోఆపరేట్ చేస్తారు ఆర్థికంగా. విజువల్గా 3 నిమిషాలకి 2 నిమిషాలకి ఒక్కొక్కటి మారుతూ డిస్ప్లే చేస్తే మనం వీడియో ప్రజెంట్ చేస్తేనే వచ్చి చూస్తారు జనాలు. కానీ ఒకటి ఇలాగ నడుచుకుంటూ వెళ్ళి చూస్తే ఉన్నంత అదొక ఆలోచన ఉంది సార్. ఈ ఒక 65 ఇంచెస్ కానీ ఒక టీవీ తీసుకొని చాలా పోలీస్ అకాడమీ వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నాను. పోలీస్ అకాడమీ వాళ్ళు నన్ను పిలిచారు ఏదో గెస్ట్ గాను. అప్పుడు నేను అన్నాను, ఏమండి నేను వస్తే ఎవడో పాపం అనుకుని ఇదవుతారు, నేనేంటి తెలియాలంటే నాకు నా బుక్ ఎగ్జిబిషన్ పెట్టండి, లేదా నా డ్యాన్స్ బ్యాలే ఒకటి పెట్టండి అని ఆఖరికి మరిపురాని మాణిక్యాలని నేను వేసాను ఒక పుస్తకం, తెలుగు ఫేమస్ పర్సనాలిటీస్. అవి దండం కట్టాము అక్కడ. అలాగే ఎగ్జిబిషన్స్ పెడితే బాగుంటుంది. అది ఎవరి ఆఫీసులో అయినా సరే, ఓ సాటర్డేస్ మధ్యాహ్నం నుంచి మీ ఆఫీసులో మేము ఎగ్జిబిషన్ పెట్టుకుంటామండి అంటే కనీసం ఆ ఆఫీసులో చూసి ఒకడైనా తయారవుతాడు కార్టూనిస్ట్. మనందరం ఎవ్వరం ప్రొఫెషనల్ కార్టూనిస్టులు కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఎవరు కూడా ప్రొఫెషనల్ కార్టూనిస్టులు కాదు. అందరూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ హాబీగా, వాళ్ళకి చమత్కార ధోరణి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల సంక్రమించింది కనుక, వాళ్ళ విద్యా సంస్కారం ఉంది కనుక కార్టూనిస్టులు అయ్యారు. ఈయనకి చక్కగా మంచి మాస్టర్ దొరికారు. నాకు నా ఆరాధ్యుల్లో బోల్డ్ మంది కార్టూనిస్టులు ఉన్నారు. దాంట్లో బాపు గారు కూడా ఉన్నారు, జయదేవ్ గారు ఉన్నారు, సరస గారు ఉన్నారు. అందరినీ నేను వాళ్ళని ప్రేమిస్తూ, నేను ప్రతిరోజు నాకు నచ్చిన కార్టూన్ అని ఒకటి పెడదాం, ఎవరిదైనా కావచ్చు. ఫేస్బుక్ నేను బాగా వాడుకుంటాను. నాకు నచ్చిన కార్టూన్ అని ఒక్కొక్కళ్ళ కార్టూన్, నేను సరస గారి కార్టూన్ మొన్న పెట్టాను, ఎంతమందో చూశారు. అట్లాగే మీ కార్టూన్ ఒకసారి పెట్టాను నేను, నాకు గుర్తు బాగా. ఆ కార్టూన్ చూడగానే అరే ఇది 10 మందికి, ఇంకా 10 మందికి నా ఫ్రెండ్స్కి కూడా వెళ్తే బాగుండు అని, అది ఖాయంగా మనం ఎగ్జిబిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బాగుంటుంది. అదే కాకుండా బిహెచ్ఎల్లో, హెచ్ఎంటీలో అక్కడ వెళ్ళి మనం వాళ్ళకి థియేటర్లు ఉంటాయి, వాళ్ళకి చక్కగా ఓ సాటర్డే అట్లా 4 ఉత్సాహంగా ముందుకు వస్తే కనుక, ప్రభుత్వ సహకారంగా ఉంటే కనుక అలాంటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం సులువు అవుతుంది.
ఇప్పుడు రమణ గారిని అడుగుతున్నాం, ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ పోస్ట్ చేస్తున్నారు అంటున్నారు, సోషల్ మీడియా మీరు రిసీవ్ చేసుకుంటున్నారా కార్టూన్స్? ఖచ్చితంగా సోషల్ మీడియాలో బాగానే కవర్ అవుతున్నాయండి. బట్ ఎంతమంది వాడుతున్నారంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు సోషల్ మీడియాని 100% వాడుకుంటారు. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నా వరకు నేను తీసుకుంటే వాట్సాప్ వరకు కవర్ చేస్తాను, కానీ రోజు పొద్దున్న సాయం దాకా ఫేస్బుక్ మీద ఉండను నేను. అందుకే నేను చదవటం డైరెక్ట్ పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాను. కొన్ని సోషల్ మీడియా కొద్దిగా దూరంగా ఉంటుంది, ఎందుకంటే దానిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒక ఎడిక్షన్ అవుతుందని నా పర్సనల్ అభిప్రాయం. కాని వాళ్ళు ఉంటారు. మెయిన్ పత్రికలు తగ్గడంలో కొన్ని ఇప్పుడు నిమ్ గారు చెప్పారు, మనం కొత్త పద్ధతుల్లో ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు మా మిత్రుడి ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే మన మిత్రులు అందరూ కలిపి ఒక కార్టూన్ బుక్ సెట్ అతనికి ప్రజెంట్ చేశాను. చాలా ఆనందపడ్డారు. ఒక 10 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఒరే నువ్వు ఇచ్చిన పుస్తకాలు తలగొట్టి పట్టుకెళ్ళిపోయారు రా అని. నాకు చాలా ఆనందం వేసింది. ఒరే అన్న పొట్లాలు కట్టుకోవడానికి పట్టుకెళ్ళారా లేకపోతే ఆనందించి పట్టుకెళ్ళారా? లేదు ఆనందించి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని పట్టుకెళ్ళిపోయారు అని. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పటి నుంచి చిన్న ఫంక్షన్లకి, చిన్న బర్త్డేలు కానీ మా ఇంటికి నలుగురు చిన్న గెట్ టుగెదర్స్ వస్తే ఈ కార్టూన్ పుస్తకాలు ప్రజెంట్ చేసేస్తున్నాను నేను. చాలా ఆ విధంగా కూడా బయటకు వెళ్తాయి. అలాగే హాస్పిటల్స్ ఆయన చెప్పినట్టు హాస్పిటల్ నిజంగా హాస్పిటల్ పెట్టాలండి. వాళ్ళంతా విధమైన బాధలతో వస్తారు. గోడ మీద మంచి కార్టూన్ చూడంగానే కొంత రిలాక్స్ వస్తుంది. అది ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. బట్ చూడంగానే ఆ నవ్వు వల్ల వాళ్ళు కొంత తగ్గుతుంది. మీరు చెప్పింది నిజం. ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాని అబ్జర్వ్ చేసినప్పుడు మీరు అందరూ చోట్ల అంటున్నారేమో కానీ నేను చూసింది 80 ఏళ్ల వ్యక్తులు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇంట్లో ఉండి కూర్చుని మా బాధలు మర్చిపోవడానికి మీ కార్టూన్లు మేము వాడుకుంటున్నాము, చాలా థ్యాంక్స్ చెప్పిన సందర్భాలు నేను చూసాను. నేనైతే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒకసారి ఫేస్బుక్లో కార్టూన్ మనం వేసినప్పుడు దాన్ని ఆ వేళ 70 మందో 80 మందో చూసుంటారు అనుకుందాం, లైక్ చేసి ఉంటారు అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ రీప్రొడక్షన్ ఇది వస్తుంది, మనకే జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు పెడితే ఈసారి 200 మంది చూశారు. అంటే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది కార్టూన్ని చూస్తే. అది ఆ ఫేస్బుక్ని సోషల్ మీడియాను వదిలేస్తే ఇంక అసలు కార్టూన్లు ఎవడో వేయరు, అయిపోయింది అంతే. చాలామంది చెప్పేది ఏంటంటే మీ కార్టూన్లు చూస్తూ మా బాధలు మేము మర్చిపోతున్నాం, కొద్దిసేపు అయినా మర్చిపోతున్నాం అని చెప్పి పెద్దవాళ్ళు డెఫినెట్గా మీరు చెప్పినట్టు కాకుండా కుర్రవాళ్ళు చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు కామెంట్స్ నేను చాలా చోట్ల చూశాను సందర్భాల్లో. అండ్ ఒక సినిమా మొదటి రిలీజ్లో ఫెయిల్ అయ్యి సెకండ్ రిలీజ్లో సెంచరీలు చేసిన సినిమాలు ఉన్నాయి. అలాగే కార్టూన్ కూడా ఎక్స్పైరీ లేదండి. ఏమంటే మొదటిసారి చూసిన వాడు రెండోసారి చూస్తాడని లేదు. ఒకసారి కార్టూన్ పుస్తకాలు బుక్ ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కొనేసారు, ఇంకా కొనరు అని అనుకుంటే లేదు, కొత్త తరం వచ్చింది. కొత్త తరం వచ్చి కొన్ని పుస్తకాలు కొన్నారు, చాలా పుస్తకాలు కొన్నారు. అందువల్ల ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషిలోనూ హాస్య చతురత ఉంది. పల్లెటూరులో వ్యవసాయదారులు ఊడుపులు ఊడ్చేవాడు, కోతలు కోసేవాళ్ళు, వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఎంతో హాస్యం చూడుతుంది. అలాగే ఫ్యాక్టరీస్లో వాడు మాట్లాడుకునే మాటల్లో ఎంతో హాస్యం చూడుతుంది. నవ్వుకుంటారు, నవ్వుకుంటేనే పని జరుగుతుంది. ఏమండి పూర్వం ఇటుక ఆమల దగ్గర డప్పు పెట్టేవారు ఇలా కొడుతూ ఉంటే, ఎందుకంటే వాళ్ళకి శ్రమ తెలియకుండా ఉండడం కోసమని పెట్టేవారు. అంటే ఒక వినోదం ఉండాలి, ఒక వినోదం ఉంటే వాళ్ళు పని బాగా చేస్తారు అని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాక్టరీల వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈ హోటళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ హాస్యాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేయడం కోసం కార్టూన్ని వాళ్ళ గోడల మీద తగిలించాలి, క్యాంటీన్లో తగిలించాలి. తగిలిస్తే క్యాంటీన్లో రోజు వచ్చేవాడు రాడు, కొత్తవాడు వస్తాడు, వచ్చి నవ్వుకుంటాడు. పెళ్ళిళ్ళలో పెళ్లి కార్టూన్లు పెట్టాం మేము. అన్ని పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నవ్వుకుని నా దగ్గర నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఆ కార్టూన్లు పట్టుకెళ్ళారు. పెళ్ళిళ్ళలో పెళ్లి కార్టూన్లు, సంగీతం కార్టూన్లు, అపార్ట్మెంట్ల కార్టూన్లు, ట్రావెల్ కార్టూన్లు ఇలా వేస్తుంటే ఎక్కడన్నా నవ్వుకునేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అయితే మనం దాన్ని వాడుకోవాలి, వాళ్ళు వాడుకోవాలి, వీళ్ళు వేసి ఇవ్వాలి. మీరు చెప్పింది నిజం, నాకు బాగా గుర్తుంది. ప్రతి శివరాత్రికి మీ కార్టూన్ రిపీట్ అవుతుంటుంది. ఒకటే కార్టూన్ దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను శివరాత్రి ఉపవాసం చేస్తున్నాం, మా ఇంటికి తప్పకుండా రండి అని చెప్పి
ప్రతి శివరాత్రికి ఎక్కడో ఒకటి దాన్ని చూస్తూనే ఉంటాం. దాదాపు Expiry 10 లేదా సంవత్సరాలు కార్టూన్కి? చూస్తున్నాం. ఎక్స్పైరీ లేదు. మన లేపాక్షి గారి కార్టూన్ చూస్తే భార్య పాలు పొంగబెట్టేస్తుంది, భర్త మీద పోట్లాడుతూ ఉంటుంది, నువ్వు పాలు ఆ కొట్ట ఎందుకు తెచ్చావు, పాలు పొంగిపోయాయి అని చెప్పి. నిజంగా అంతకు మించిన ఫన్నీ ఏం లేదు. పాలు పొంగిపోవడం అని సహజ లక్షణం యాక్చువల్గాను. పొంగపట్టి పైగా భర్త మీద అరుస్తూ ఉంటుంది ఆమె, నువ్వు ఆ కొట్లో తేడం వల్ల పాలు పొంగిపోయాయి అని చెప్పి. ఇలాంటి కార్టూన్ మళ్ళీ రిపిటేషన్ వస్తుంటాయి. ఈయన కార్టూన్ మరి జకీర్ గారి కార్టూన్ ఉంది, నువ్వు నా పిన్ ఎట్లా కనుక్కున్నావు, కార్డుది అంటే ఏముంది మీ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్దే కదా నాకు తెలిసిలే ఉంటుంది. కొన్ని మనుషులను చూడగానే అంది ఫేస్ ఆఫ్ ఇట్ చూడగానే మనకి ఆ కార్టూన్ గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చింది అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి కార్టూనిస్ట్గా మా పాఠకుల హృదయాల్లో ఉన్నట్టే లెక్క అది నాకైతేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. మీరు వాడే సాఫ్ట్వేర్ ఏమిటి? కార్టూన్ గీయడానికి కానీ ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా, లేదా పేపర్ మీద వాడతారు, ఎలా చేస్తారు? ఏమంటే సాఫ్ట్వేర్, నేను పాత తరం మనిషిని, బాపు గారు లాంటివాడిని, బాపు గారి తరం లాంటివాడిని. బాపు గారు ఒక మాట చెప్పేవారు, ఏమంటే ఆధునికంగా చాలా టెక్నాలజీ వస్తుంది, ఏదైనా కాగితం మీద వేసినంత తృప్తి వేరే దాని మీద లేదండి అన్నారు. నేను చాలా కాలం కార్టూన్ల మీద కాగితం మీదే వేసి దానికి రంగులద్ది కార్టూన్లు వేసేవాడిని. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వీళ్ళందరూ యువతరం వచ్చి టెక్నాలజీ పెరిగిపోయి ఐప్యాడ్లని సులువైన పద్ధతులు వచ్చాయి, రంగులు అద్భుతమైన రంగుల మేళవింపు, వాళ్ళతో పోటీ పడలేకపోయాను నేను. అయితే వాళ్ళు నన్ను మార్చారు. ఈ మధ్య నేను ఐప్యాడ్తో బొమ్మలు వేయడం ప్రారంభించా. ఏదైనా సృజనాత్మకత అనేది ఉంటే సరే ఇవన్నీ ఉపకరిస్తాయి, ఈ సాధనాలు ఉపకరిస్తాయి. క్రియేటివిటీ మాత్రం వాడి చేతిలో ఉండాలి. వేలు ద్రోణుడు వాడు బొటన వేలు విరిచేస్తే వాడు ఎలా వేసాడు వీళ్ళు అన్నారు, కానీ నేనైతే దాన్ని నమ్మను. ఈ 2 వేలతో కూడా వాడు వేయచ్చు. విద్య వాడి చేతిలో బుర్రలో ఉండాలి. బుర్రలో విద్య ఉంటే వాడు కాలుతో కూడా బాణాలు వేసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల మనకి క్రియేటివిటీ అనేది ఉండాలి. మన చేతిలో ఆ నైపుణ్యం ఉంటే ఐప్యాడ్ అయినా కాగితమైనా ఏదైనా కూడా వాడుకోవచ్చు. టెక్నాలజీ ఉపయోగిస్తుంది. జకీర్ గారిని అడుగుతాం, జకీర్ గారు ఏం వాడతారు? నేను కూడా ఇప్పుడు సరసి గారు ఉన్నట్టు నేను కూడా అదే నమ్మేవాడిని, పేపర్ మీద వేస్తేనే దానికి ఒక సంపూర్ణత ఉంటుంది అని. మొన్నటి వరకు అంటే లాస్ట్ 1 year బ్యాక్ వరకు కూడా నేను పేపర్ మీద వేసి దాన్ని స్కాన్ చేసి ఫోటోషాప్లో వేసి కలర్ చేసి అలా చేసేవాడిని. ఈ మధ్య నేను కూడా ట్యాబ్ కొన్నాను. ట్యాబ్తో ఏంటంటే ఈజీగా వేయచ్చు, ఎన్నిసార్లు తుడుచుకోవచ్చు, అట్లా ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. నేను మాత్రం ప్రతి కార్టూన్ మళ్ళీ ఈవెన్ ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే పాత బొమ్మలు యూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కానీ, ఒక్కొక్క బొమ్మని ఎక్కడెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రతి కార్టూన్కు అదే సిస్టంలో అయినా కానీ ప్యాడ్ మీద కానీ ప్రతి కార్టూన్కి మళ్ళీ కొత్తగా బొమ్మలు వేస్తుంటాను నేను. అది లేపాక్షి మీరు? నేను సేమ్ వీళ్ళు వేస్తున్నట్టే వేస్తాను, కానీ నేను స్టార్టింగ్లో మామూలుగా పెన్సిల్తో వేసుకొని తర్వాత ఇంక్ చేసి దానికి కలర్స్ వేసి క్రోక్వెల్ నిబ్ వాడేవారా? క్రోక్వెల్ నిబ్ వాడేవాడిని, బ్రష్లు వాడేవాడిని, తర్వాత స్కెచ్ పెన్ వాడేవాడిని. రకరకాల ఒకటని కాదు, చాలా ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ కొనేవాడిని. నేను కొని వైట్ పేపర్ మీద వేసేవాడిని. కలర్స్ మామూలు ఏమంటారు పేపర్ కలర్స్ ఉండేటప్పుడు, వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్ ఇవన్నీ ఉండేటన్నట్టు వాటితో వేసి తర్వాత స్కాన్ చేసి వాటిని మ్యాగజైన్స్ పంపేవాడిని. అప్పుడు సోషల్ మీడియా లేదు కదా. తర్వాత ఇంకా నేను ఫోటోషాప్లోకి తీసుకెళ్ళటం, ఓన్లీ జస్ట్ అవుట్లైన్ వేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఫోటోషాప్లో నాకు బాగా అలవాటు. నేను నా ప్రొఫెషనే గ్రాఫిక్ డిజైనర్. సాక్షిలో కానీ ఆంధ్రజ్యోతి కానీ ఉదయం కానీ వీటిల్లో పనిచేశాను కదా, కాబట్టి అందులో నా ప్రొఫెషనే అది. కాబట్టి నాకు రంగుల మీద బాగా పట్టుంది. కలర్స్, ఏ కలర్స్ కాంబినేషను ఇవన్నీ నా కార్టూన్ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రైట్ కలర్స్ ఉంటాయన్నమాట. అది ఆ తర్వాత ఫోటోషాప్లో కలర్స్ వేయటం మొదలెట్టాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఈజీగా ఏంటంటే మా అబ్బాయి హర్షవర్ధన్ యూఎస్లో ఉంటాడు, వాడు ట్యాబ్ పంపించాడు అనమాట. కొంచెం లేటెస్ట్ పంపించాడు అప్పటికే. ఆయన దాంతో స్టైలస్ ఐ పెన్సిల్ ఉంటుంది, యాపిల్ పెన్సిల్, అది కూడా పంపించాడు అనమాట. దాంతో ట్రై చేద్దామని చేశాను. ఫస్ట్ రాలేదు. తర్వాత నేను వేస్తున్న కార్టూన్లే, పేపర్ మీద వేస్తున్న కార్టూన్లే స్కాన్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని దాని మీద ట్రై చేశాను. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇంకా పూర్తిగా పేపర్ వేసి వదిలేశాను. మీరు కూడా ఐప్యాడ్ మీద వచ్చారు? ఐప్యాడ్లో ప్రోక్రియేట్ అని ఒక సాఫ్ట్వేర్, ప్రోక్రియేట్లో చేస్తాను. అది చాలా అద్భుతమైన సాఫ్ట్వేర్. దాంతో సార్ బ్రిమ్ గారికి ఇప్పుడు ఒక ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు ముగ్గురు అందరూ మాటగా అడ్డుస్తున్నాను. మీరు కూడా ఒక మంచి కార్టూనిస్ట్. మీ కార్టూన్ల గురించి మీ అభిప్రాయాలు మాకెందుకు పంచుకోరు? మీరు మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఏ సాధనం వాడుతున్నారు, ఏ సాధనం వాడుతున్నారు? మీ కార్టూన్లలో
వాడ్రేవ్ గారి కార్టూన్లలో కలర్లు అద్భుతంగా వాడతారు. ఆయన కలర్ వాడతారు. ఆయన లేటుగా వచ్చి లేటెస్ట్ అన్నట్టుగా చాలా కాలం కార్టూన్లు వేయలేదు. ఈ మధ్య ప్రారంభించి ఇప్పుడు దూకుడుగా వెళ్తున్నారు. ఇటీవల కాలంలో అత్యద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందిన కార్టూనిస్టులో వాడ్రేవ్ గారు ఒకరు. ఈ మధ్య కొన్ని వేలాది మంది ఆయన కార్టూన్ లైక్ చేశారు. దైనందిన జీవితాల్లో వచ్చేటటువంటి హాస్యాన్ని భలే ఒడిచి పట్టుకుంటున్నారు ఆయన. ఈ మధ్య పొలిటికల్ కార్టూన్లు కూడా 1-2 వేశారు. అసలు మీరే సాధనం వాడిస్తున్నారు, అది మీరు చెప్పాలి. నేను కూడా మీ అడుగు జాడలో ఉన్నాను. నేను కూడా ఐప్యాడే వాడతాను. యాక్చువల్గా నా గురువులు ఎవరు బాపు గారితో మొదలు పెడితే మా గురువులంతా మీరే, సరస్వతి గారు, లేపాక్షి గారు, మీరు ఇచ్చే సలహాలతోనే నేను ముందుకెళ్తున్నాను. మీరు చెప్పిన మొత్తం అంతా మీరు చెప్పింది యాక్చువల్గా. సరే, ఇక నా గురించి పక్కన పెడితే ముందు ఇప్పుడు బ్రిమ్ గారికి నా ప్రశ్న చెప్పాలంటే ఇప్పుడు అందరిలోకి సోషల్ మీడియా ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది వాడ్రేవ్ గారికి. సార్, బ్రిమ్ గారికి నా ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కార్టూనిస్టులు అందరూ కూడా ఒక ఏజ్ దాటిపోతున్నారు, 60-70 అయిపోతున్నారు. తర్వాత తరానికి కార్టూన్ అందించడానికి మీ సంస్థ తరఫు నుంచి ఏమైనా చేయగలుగుతున్నారా? సంస్థను కాదు, ఓకే ఓకే మీరు అన్నారు కదా, పోనీ ప్లాట్ఫామ్ నుంచి అదే అందరూ నేర్పించాల్సిందే. ఎవరిళ్లలో వాళ్ళకి అన్నం నేర్పించినట్టు హాస్యం అనేది మీ ఒంట్లో ఉంది కనుక మీ పిల్లలకి మీ మనవలకి నేర్పించాలి. అది ఒకళ్ళు ప్రత్యేకంగా స్కూల్ పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టి నేర్పిస్తామంటే అది ట్రాష్, డబ్బులతోనే సంబంధం ఉంటుంది దానికి. మనం అంతమందిని కదిలిస్తున్నాం కదా కార్టూన్లు. మన ఇంట్లో వాళ్ళని ఒక్కళ్ళని తల వంచి నేను నేర్చుకుంటాను నాన్న, నేను నేర్చుకుంటాను తాత అనలేకపోతున్నారు. అది మన మిస్టేకే అని నా విశ్వాసం. అయితే ఒకటేంటంటే, ఎన్ని రకాల టెక్నిక్స్ వచ్చినా వాడినా హాస్యం అనే దానికి రంగులు ఇవి కన్నా నాకు బ్లాక్ అండ్ వైట్లో ఉన్న నవ్విస్తే బాగుంటుంది. దాంట్లో ఉన్న చమత్కారం ముఖ్యం ఉంటుంది. అట్లా ఏదైనా నవ్వించడానికి 1-2 మనుషులు చాలన్నట్టు ఉంటే బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో డెసిషన్ కూడా కార్టూన్స్లో తీసుకోవాలి. ఎందుకంటే కనీసం వాళ్ళ నెక్స్ట్ తర్వాత తరగానే అందించడానికి వాళ్ళ పిల్లలకు కానీ లేదా వాళ్ళ మనవాళ్ళకి కానీ పక్కింటి వాళ్ళకి కనీసం అంకుల్ బొమ్మలు వస్తారు, మనం వాళ్ళకి ఒక కార్టూన్ నేర్పిస్తే కార్టూన్ బొమ్మలు నేర్పి తర్వాత తరానికి అందించడానికి కృషి చేస్తే బాగుంటుంది. ఇది మంచి డిసిషన్. ఒక తీర్మానం కింద చేసుకునే కార్టూన్స్ అందరూ కూడా దీని మీద పనిచేస్తే తర్వాత తరానికి కూడా కార్టూన్లు, మన తెలుగు కార్టూన్ ముఖ్యంగా ఇలాగే చిరస్థాయిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అనునిత్యం కూడా మన సరస్వతి గారు, జకీర్ గారు, లేపాక్షి గారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ రోజు బోల్డ్ కార్టూన్లు ప్రచురిస్తూ లక్షల మందికి కాదు కోట్ల మందికి ఆనందాన్ని పంచుతూ ఆరోగ్యాన్ని కూడా పంచుతున్నారు. అలాగే మే 20వ తారీఖున ఈ తెలుగు కార్టూన్స్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు బ్రిమ్ గారికి, సరస్వతి గారికి, జకీర్ గారికి, అలాగే లేపాక్షి గారికి, మన సోమయాజులు గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.